అది సింధూరం. సింధూరమా? అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి పెడతారు కదా. సింధూరం చెట్టా? ఇది సింధూరం. ఎలా వస్తుంది సార్? కాయలు ఎర్రగా వస్తాయి కదా. దిస్ ఇస్ సంథింగ్ మనం ఆంజనేయ స్వామికి బొట్టు పెడతామే సింధూరం, ఆ చెట్టుట ఇది. అయితే దీనికి కాయలా వస్తుందా సార్? అంటే ఇంత కాయలాగా వస్తుంది. మీరు నలిపేస్తే మొత్తం సింధూరం అంటిపోతుంది. లిప్స్టిక్ పెట్టుకుంటారా? లేదా, లేదు ఇప్పుడు లేదు. ఆ ఇంటి ముంగడ ఎక్కువ కాదు. అయితే మనం చాలా మంది వచ్చిన వాళ్ళు ఇట్లా లిప్స్టిక్ పెట్టేసుకుంటారు అప్పటిదప్పుడు. ఇది ఎక్కడైనా తెప్పించారు సార్? ఇది ఇక్కడ నర్సరీలో దొరుకుతుంది మనకు, ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని, విష్ణువర్ధన్ గారు. అతను బాగా ఇస్తున్నాడు, నమ్మకమైన వ్యక్తి. అతని దగ్గర అన్ని రకాల దేశాల నుంచి తెస్తాడు అతను. అతని దగ్గర తీసుకోవచ్చు. ఎక్కడ ఉంటారండి? విష్ణువర్ధన్ ఇక్కడ మనకు ఇక్కడ సిద్దిపేట గివతలు ఉంటాడు. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్, మీరు ఇంతకుముందు చూసింటారు కానీ ఇది బాగా వస్తుంది. ఇది మిరాకిల్ ప్లాంట్. ఇవన్నీ వచ్చాయి కదా పూత, ఇది ఇంతే ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు ఇది తిన్న తర్వాత మీరు పులుపు అన్నీ తినేయచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిట్రస్ అన్ని స్వీట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే 10 చెంచాల చక్కెర వేసుకుని తింటే ఎట్లుంటుందో అంత బాగుంటుంది అసలు. ఎక్సలెంట్. అన్ని ఆకులే ఉంటాయి ఇలాగా. అంటే ఈ పూత ఇది ఉంది కదా, ఇంత పండు వస్తుంది. మిరాకిల్, దీని పేరు మిరాకిల్ ప్లాంట్. ఫ్రూట్ ఎక్సలెంట్ అన్నట్టు. అసలు మీరు నిమ్మకాయ మొత్తం డైరెక్ట్ తినేయచ్చు. నిజమా? నిజం. ఇది సో ఇది తింటే ఎంత పులుపైనా మనం స్వీట్ లో తినేస్తాం. అది 10-20 ఎన్నైనా తినండి, హాఫ్ అన్ అవర్ వరకు అసలు నాలుక అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఓ మై గాడ్, అసలు ఎక్సలెంట్. దాని పేరే మిరాకిల్. కొద్ది షేడ్ ఉండాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే చూసేసి ప్లాంట్లు పెట్టేస్తారు, ఎండాకాలం చనిపోతాయి. ఇట్లా షేడ్ తక్కువ ఉండాలి. సపోజ్ దీనికి ఒక సంవత్సరంలో ఒక 50 గంటలు నుంచి 100 గంటలు సరిపోతుంది ఎండ. అది చూసుకొని పెట్టుకోవాలి. ఈ రీసెర్చ్ అంతా ఎలా చేస్తారు మీరు? అంటే ఎన్నో ప్లాంట్లు పోయినాయి కదా, చనిపోయినాయి కదా, దాన్ని బట్టి అనుభవం వచ్చింది. స్వానుభవం అంతే. ఇప్పుడు బాగా పెరుగుతుంది, ఇంత హెల్దీగా ఉంది. అంటే పెద్ద ప్లాంట్ కాదు, జస్ట్ బుషీగా ఉంటుంది, చిన్న ప్లాంట్. అట్లా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంతకుముందు దాంట్లో అడిగింది ఏంటంటే, ఇక్కడ రండి. అయితే మనకు బయట అంతా ఎండాకాలం ఏమవుతుంది అంటే ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఎవరో పుల్ల వెలిగిస్తారు, అంటే కావాలని కాకుండా మిస్టేక్ లో పడిపోతుంది. దానివల్ల మొత్తం ఫైర్ వచ్చేస్తుంది. అది మొత్తం అప్పుడు ఏమైతాయి అంటే ఈ టేకు ఇవన్నీ ఆగిలి ఇంత దల్సరి ఉంటది. మొత్తం కంప్లీట్ ఎండాకాలం ఏమైతుంది అంటే ఎండిపోతుంది. ఎండిపోయి మొత్తం కొట్టేస్తుంది. ఈ చెట్లు పోతాయి, అన్ని చనిపోతాయి, డ్రిప్ కాలిపోతుంది, పెద్ద నష్టం అవుతుంది. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు 3 ఫీట్ ఇది గుంజేసుకుంటాను, ఆకులన్నీ గుంజేసుకొని అవతలకి వెళ్ళి అటు 3 ఫీట్ అటు దూరం జరుపుతాను. 15 రోజులకు ఒకసారి దూరం జరుపుతాం. చాలా మంది అడిగింది ఫైర్ ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారంటే, 15 రోజులకు ఒకసారి మెయింటైన్. జస్ట్ ఫస్ట్ ఇబ్బంది అవుతుంది, తర్వాత 15 డేస్కు జస్ట్ దూరం జరుపుకోవాలి. ఆ ఫైర్ అనేది మాక్సిమం అక్కడే ఆగుతుంది. అంటే బయట 3 ఫీట్లు దూరం జరుపుకుంటున్నాం కదా, మనకి ఎక్కడైతే బౌండరీస్ ఉంటాయో బయట ఫస్ట్ మన ఓపెన్ ఉంటే, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు. అది అటు దూరం జరుపుకోవాలి, ఇటు దూరం జరుపుకోవాలి. 15 డేస్కి ఒకసారి మళ్ళీ అంతా గడ్డి అది ఆకులన్నిటి అనుకోవాలి. చాలా ఉంటాయి ఇవన్నీ, కొన్ని వేల ఆకులు పడతాయి. ఒక్క ఫైర్ చాలు మొత్తం కాలిపోవడానికి. అందుకే అదొక్కటి చూసుకోవాలి. తప్పకుండా కామెంట్లో చెప్పారు కాబట్టి నేను ఎట్లా అనేది చర్య తీసుకుంటున్నా అనేది చెప్పాను. నెక్స్ట్ ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం. ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం. అదేమో లీచీ అండి. ఇది లీచీ ఉంటుంది, లాంగన్ ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది. లీచీ మీరు అన్ని ఒకసారి చెప్పొద్దు, 1 by 1 చెప్పండి. అంటే ప్లాంట్ చూపిస్తాను. ఇదేంటిది? ఇది లీచీ. ఇది లీచీయా? లీచీ. ఇంకోటి ఏంటన్నారు ఇందాక? అటు సైడ్ ఉంటుంది. అంటే నేను గుర్తుంచుకోవడానికి చెప్తాను. అవునవును. అంటే మాటల్లో పడి కొన్ని మర్చిపోతుంటాం ప్లాంట్. అవునండి, అవును. ఇదంతా స్టఫే. అసలు అయితే ఒక 1 ఫీట్ ఉండాలి దీని మీద, భూమి మీద. అప్పుడు అసలు భూమి ఇంకా స్పీడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మన ఫోకస్ అంతా భూమి మీదనే ఉంటుంది. ఎంత భూమికి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్రాప్ ఆటోమేటిక్ వస్తుంది. అవును. ఇదేంటి సార్? ఇది వచ్చేసి బోర్ రీఛార్జ్ అండి. ఇప్పుడు ఇది చేసుకోకపోతే ఎండాకాలం మనం ఇవన్నీ లాస్ అయిపోతాం. అంటే ఇక్కడ అంతా బాగా వర్షాలు తక్కువ పడతాయి, ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా 1000 ఫీట్ల అంత లోతుకుంటుంది. ఇది చేసుకున్నాక మనకి ఎండాకాలం కూడా వర్షాకాలం ఎట్లా పోస్తుందో అట్లా పోస్తుంటుంది దీన్ని. అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది మనకు. 1 లక్ష రూపాయల దాకా అయింది దీని ఖర్చు. అప్పుడు 70,000 అయింది. దాదాపు ఇప్పుడు 1 లక్ష వరకు కావచ్చు. అంటే పర్మనెంట్ సొల్యూషన్. మీరు ఇది ఒక్కటి చేసుకుంటే 150 మీటర్స్ అంతా రీఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ బోర్ ఇంకోటి ఉంది కదా, అది కూడా దీని ద్వారా రీఛార్జ్ అవుతుంది. దీనికి హోల్స్ ఉంటాయి. ఇది ఎలా వర్క్ చేస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు అదంతా మీద అప్ ఏరియా ఉంది కదండి, అవన్నీ అట్లా పడేసి మళ్ళీ అక్కడ నుంచి 1 ఫీట్ మీదకి కేవలం వాటర్ మాత్రమే ఇళ్ళకి వస్తాయి.
ఓ కంప్లీట్ వస్తాయి, చాలా వస్తాయి. నేను మీకు సో అంతా భూమిలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు, మొత్తం ఈ కేసింగ్ ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి, ప్యూరిఫై అయిపోతాయండి. ప్యూరిఫై అవుతాయి, మీకు అసలు నీట్ వస్తాయి వాటర్. అలా అనుకుంటే వర్షం నీళ్ళు కూడా వెళ్తాయి ఇందులోకి. ఇప్పుడు వర్షం నీళ్ళు వెళ్తాయి, ప్లస్ ఇప్పుడు మీరు పడ్డ కాలువలది వెళ్ళింది అనుకుందాం, తర్వాత ఏమవుతుందంటే 15 days ఈ కింద పొరల నుంచి వెళ్తాయి, మీరు సౌండ్ క్లియర్ వినబడుతుంది. 15 days వెళ్తాయి, అది ఇంపార్టెంట్ మెయిన్. అదే నేను ఇంకుడు గుంత చేసిన అనుకోండి, కొన్ని మాత్రమే వెళ్తాయి. ఇది డైరెక్ట్ 30 ఇంచుల నీళ్ళు అట్ ఏ టైం వెళ్తాయి, 30 ఇంచ్ నీళ్ళు అట్ ఏ టైం వెళ్తాయి. అసలు ఎక్సలెంట్ ఇది. రైట్ రైట్. ఇది అందరు చేసుకుంటే భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో ప్రతి ప్లాంట్ బతుకుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నీళ్ళు లేకుంటే ఎందుకు బతికినాయి అంటే భూగర్భ జలాలు మీదకుండేటి, ఇప్పుడు లోతుకి వెళ్ళాయి కాబట్టి అది ఇబ్బంది. ఇది చూడు ఎంత బొద్దుగా ఉంది. అది మేల్, ఇది ఫీమేల్ కదండి? అవును అవును. ఓ అది అది కూడా ఎంత క్యూట్ గా ఉందో ఇది. ఆర్గానిక్ కాదు, న్యాచురల్. ఆర్గానిక్ అనే వర్డ్ అర్థం లేకుండా పోయింది ఇప్పుడు. న్యాచురల్ అనే చెప్పండి, ఇక్కడ సహజ సిద్ధంగా వండించింది. ఆర్గానిక్ అంటే మళ్ళీ మనం తయారు చేసిన ఎరువు. అవును, న్యాచురల్. అదే తవ్వేస్తున్నా, అవే తింటున్నాయి చక్కగా. అంటే ఇవి మెయిన్ అందరు తిండి ఒకటే చూస్తున్నారు, కానీ అవి పడే శ్రమ చూడట్లేదు. ఎప్పుడైతే తిండి శ్రమ ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం ఉంటది, అది గమనించాలి అందరూ. అవునవును, కావాల్సిన శ్రమ ఉంది వాటికి. వాడి ఫుడ్ వాటే వెతుక్కుని తీసుకోవాలి కదా పాపం. అప్పుడు అరుగుదల బాగుంటది, తిన్నది అరుగుతుంది, డిపాజిట్ కాదు. అవును. ఇంకొక మీటింగ్ లా వేరే మనకి ఎనర్జీ ఎందుకు డ్రాప్ అవుతుంది అనేది ఒకటి మిస్ అయినా, అదొకటి చెప్దాం. చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదేమో వాటర్ యాపిల్, ఇది వాటర్ యాపిల్, అది కూడా. ఇది వైట్ రెడ్ వాటర్ యాపిల్. మన దగ్గర రెడ్ ఉంది, కంప్లీట్ వైట్ ఉంది. ఇది వచ్చేసి మిల్క్ ఫ్రూట్. ఇది మిల్క్ ఫ్రూట్. మిల్క్ ఫ్రూట్ ఇది వచ్చి తల్లి పాల తర్వాత శ్రేష్టమైన ఫ్రూట్ అంటే ఇది బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇదేమో కోకం బటర్ ట్రీ. అంటే మనం కేరళలో చింతపండు బదులు దీన్ని వాడతారు, కాకపోతే చింతపండు కోకం ఐడియా ఉందండి. అవును, ఎక్కువ వాల్యూస్. ఇవే కోకమా? అవును కదా. ఇది కోకం. ఇది ఇది అది దశరథ గడ్డి. ఇది దీనికి కూడా మీరు తమలపాకు వేసి? నేను ఎక్కియలేదు, అదే ఎక్కిందా? మనం చేయాల్సింది తమలపాకు. అది ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. అది మనం సున్నం వేసుకొని తినాలి, మనకి కాల్షియం ఫామ్ అవుతుంది. ఇప్పుడు బొక్కలు అరుగుతాయి అన్నమాట. ఇది ఆకు రోజు అన్నం తిన్న తర్వాత ఇంత సున్నం వేసుకొని తినాలి. ఎక్సలెంట్ అసలు.